ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారా? తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అంటూనే మళ్ళీ ఆయన బీఆర్ఎస్ రాగం అందుకున్నారా? ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందనే భయంతోనే ఆయన మళ్ళీ కార్ ఎక్కాలనే ఆలోచన చేస్తున్నారా? అందుకే బీఆర్ఎస్లోనే ఉన్నాననే చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అటు ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులకు దానం నాగేందర్ అండగా నిలుస్తున్నారా, లేక వారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండలేక తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం కండువా కప్పుకున్న దానం నాగేందర్ కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడిన దానం పోస్టు దక్కే పరిస్థితి లేదని తెలియడంతో కాంగ్రెస్ తో ఇక లాభం లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కొద్ది రోజులుగా ఆయన సొంత పార్టీపైన విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నేతలను ప్రశంసించడం వెనుక పార్టీ మారే ఆలోచనే ఉందని టాక్ వినిపిస్తుంది. వీలైనంత త్వరగా ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లే ఆలోచనలు ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్ ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారని దానం కామెంట్ చేశారు. సభకు కూడా జనం బాగా వస్తారని అనుకుంటున్నానని తెలిపారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం కొంతకాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దీంతో దానం తిరిగి సొంత గూటికి వెళతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని దానం కామెంట్ చేయడం కాకరేపుతోంది. అటు కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ లో తప్పేం లేదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేగాని ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమీ లేదన్నారు. అటు కంచె గచ్చిబౌలి విషయంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని, కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందన్నారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తాను సహించబోనని హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికులు ఉండే ప్రాంతాల్లోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మొత్తం మీద దానం నాగేందర్ కాంగ్రెస్ ను బ్లాక్మెయిల్ చేద్దామని అంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక కాంగ్రెస్ తో పని కాదని తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించారు. కానీ అందుకోసం ఆయనకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చడం లేదు. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ అసలు పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. ఇతర హామీలను కూడా పట్టించుకోవడం లేదు. అందుకే దానం నాగేందర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం దానం నాగేందర్ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన్ను చేర్చుకునే విషయంలో ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.